హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనము సైకాలజీలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు అంటే అన్ని పుస్తకాలు మరియు వారి యొక్క రచయితలు ఎవరు అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ టెట్ రాయబోయే అభ్యర్థులకు మరియు డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు మరియు డిప్టీ డిఓ మరియు మీరు హెచ్డబ్ల్యూలో కూడా చూసి ఉన్నారు, గత టెట్లో కూడా చూసి ఉన్నారు. చాలా గ్రంథాలు రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నాపత్రంలో గ్రంథం లేకుండా, రచయిత లేకుండా ప్రశ్నాపత్రమే లేదు. వచ్చిన చిక్కల్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి గ్రంథాలు, మరి ఏ పుస్తకం నుంచి వస్తున్నాయి, కాబట్టి అన్ని సమగ్రంగా 80 గ్రంథాలను మనం ఒకే దగ్గర, మీరు ప్రతి పేపర్ వెతికే అవకాశం లేకుండా ఒకే దగ్గర, మరియు వాటిని ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తాను. మళ్ళీ మీరు లైఫ్లో మర్చిపోరు. మరి ఇదే ట్రిక్ను మిగతా గ్రంథాలకు, మిగతా సబ్జెక్టులకు కూడా మీరు అనుసంధానం చేస్తే బాగుంటుంది. మరొక ముఖ్య విషయం మీకు తెలుసు, మార్కెట్లో సమగ్రమైనటువంటి మన సైకాలజీ పుస్తకం ఉంది టెట్కు సంబంధించి. ఎందుకంటే తెలుగు సంస్కృత అకాడమీకి సంబంధించి చాలా పుస్తకాలు వచ్చాయి. వాటిన్నిటినీ మరియు దాంట్లో ఉన్న సమాచారాన్ని మరియు గత టెట్ ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తూ 30కి 30 మార్కులు వచ్చే దిశగా మళ్ళీ మీరు ఏ పుస్తకం చదివే అవసరం లేకుండా సమగ్రంగా పుస్తకాన్ని మనం రచించడం జరిగింది. చాలామంది విద్యార్థులు దాన్ని చదువుతున్నారు, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు, క్లాసులు వింటున్నారు. క్లాసులు విని ఒకసారి పుస్తకం చదివితే చాలు. మరొక ముఖ్య విషయం, అతి త్వరలో మీకు టెట్కు సంబంధించి, సైకాలజీకి సంబంధించి మనకు ప్రశ్నాపత్రం ఉచితంగా మనం పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఆ ప్రశ్నాపత్రాలన్నీ కూడా స్టాండర్డ్గా ఉంటాయి. ఆ ప్రశ్నాపత్రాలు కనుక మీరు చేయగలిగితే ఇటు టెట్కు ఇటు డిఎస్సికి, మీరు చదువుతున్నది టెట్కు అని గుర్తుపెట్టుకోకండి, డిఎస్సికి అని గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎందుకంటే టెట్ ఒక అర్హత పరీక్ష కావచ్చు, కానీ టెట్ కూడా డిఎస్సిని డిసైడ్ చేస్తుంది. మరి డిఎస్సి సింహభాగం ఉంటుంది. ఆ సింహభాగంలో మనం సక్సెస్ కావాలంటే మంచి మార్కులతో ముందుకెళ్ళాలి. మరి ఈరోజు టాపిక్ కనుక తీసుకుంటే ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్. మరి చూడండి, మొదటి ప్రశ్న, సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటారు? ఆన్సర్ వచ్చేసి మనకు తెలుసు, ఫిలిప్ ఎరీస్. ఇక్కడ సెంచరీ అనే పదం ఉంది. సెంచరీ అంటే 100. మరి ఇక్కడ ఎరా అని గుర్తుపెట్టుకోండి. ఎరా అంటే యుగము, సెంచరీ అంటే మీకు తెలుసు మనం శతాబ్దంగా చెప్తాం. మరి ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటూ మనం వెళ్ళాలి. లేదా సెంచరీ అంటే 100 సంవత్సరాలు. ఫిలిప్స్ టీవీ 100 సంవత్సరాల చరిత్ర కలది. ఫిలిప్స్ టీవీ 100 సంవత్సరాల చరిత్ర కలది. ఈ విధంగా గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి మన టెట్లో వస్తున్నాయి. టెట్లో సిలబస్ ప్రకారం ఇవ్వట్లేదు, పుస్తకాల ప్రకారం వెళ్తున్నాడు. కాబట్టి మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్లాస్. మరి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్, సోషియాలజీ టీచింగ్ చేయాలంటే విలవిలలాడాల్సిందే. అంటే అంత కష్టము అని గుర్తుపెట్టుకోండి. మరి పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయిత ఎవరు? పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఇద్దరున్నారు. మీకు ఇది పుస్తకంలో ఇచ్చాడు కానీ సమాధానం ఇవ్వలేదు. మీరు ఎవరైనా పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు కనుక ఫాలో అవుతే చూడండి, రోసన్ దాల్ మరియు జాకబ్ సన్. చూడండి, ఇక్కడ పేరులోనే ఇక్కడ పిగ్ అన్నాడు, మేల్ అన్నాడు. మేల్ అంటే ఆటోమేటిక్గా సన్ ఉంటాడు. ఈ పిగ్ అడవి పంది కాబట్టి ఇది పప్పు తింటుంది. దాల్ 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 పప్పు తింటుంది సింపుల్గా. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే. మీకు ఎడ్యుకేషన్లో డిటర్మినేషన్ కనుక బాగా లేకపోతే విన్నర్ అయ్యే ఛాయిస్ లేదు. డిటర్మినేషన్ అంటే సంకల్పము, పట్టుదల. కాబట్టి డబ్ల్యూసి బాగ్లే, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్. కాబట్టి ఇలా గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాకు గుర్తుంటుంది అనుకుంటారు ఆ క్షణం వరకే. మరి డెవలప్మెంట్ సైకాలజీ ఎలిజబెత్ హార్లిక్స్ తీసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది. మరి నెక్స్ట్ గ్రంథం హెరిడిటీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? గాల్టన్. హెరిడిటీ అంటే పుట్టుకతో, జీనియస్ పుట్టుకతో మనం జీనియస్గా ఉన్నట్టయితే, వారిని చూసినట్టయితే గాన్ అంటే వారు ఎక్కడికో వెళ్ళిపోతారు.
గాన్ అంటే వారు ఎక్కడికే వెళ్ళిపోతారు, మంచి పొజిషన్లో వెళ్ళిపోతారు. మరి అడోలసెన్స్ గ్రంథ రచయిత ఎవరు? స్టాన్లీ హాల్. అడోలసెన్స్ అంటే కౌమారుడు, కౌమార దశ. అడోలసెంట్ అంటే కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తి. అడోలసెన్స్ అంటే కౌమార దశ, అడోలసెంట్ అంటే కౌమారుడు. మరి అడల్సెన్స్లో అంటే కౌమార దశలో ఉన్నవారు ఎక్కువగా హాల్లో తిరుగుతుంటారు, ఎందుకంటే టెన్షన్లలో అటు ఇటు తిరుగుతుంటారు. మరి ఇక్కడ గేరీ ల్యాడ్, ఇవన్నీ కూడా మీరు చదవాల్సినటువంటి అంశాలు. కొత్తగా చూస్తున్నారంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. శిశువుల సాంఘిక వికాసంలో సమవయస్కుల పాత్ర మరియు సాంఘిక పోటీ 1900 సంవత్సరం నుండి నేటి వరకు. చూడండి, సాంఘిక పోటీ 1900 సంవత్సరం నుంచి నేటి వరకు. గేరీ ల్యాడ్, గేరీ అంటే గల్లీ, గల్లీ అంటే వీధి అని గుర్తుపెట్టుకోండి. వీధి అంటే సమావేశకులు ఉంటారు. 19 అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోండి, 19 అవర్స్ అంటే పిల్లలందరూ కూడా సాయంత్రం 7 గంటల వరకు ఖచ్చితంగా గేరీ, గల్లీ, ఖచ్చితంగా ల్యాడ్ అంటే ల్యాండ్లో ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూస్తే జీన్ పియాజే 3 గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా 3 ఉన్నప్పుడు మల్టిపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్గా జీన్ పియాజే చూడండి, ఇక్కడ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెంట్. ఆరిజిన్ అంటే పుట్టుక. ఎవరు పుట్టారు? చైల్డ్ అంటే పిల్లవాడు పుట్టాడు. మరి పిల్లవాడు పుట్టాడు కాబట్టి పెరుగుతున్నాడో అది కూడా లాజికల్గా ఆలోచిస్తూ పెరుగుతున్నాడు. జీన్ పియాజేలో చూడండి, పి అంటే పిల్లవాడు, గ్రోత్ అంటే పెరగడం, మరియు చిన్న పిల్లవాడు కాబట్టి పిల్లవాడు, ఆరిజిన్ అంటే పిల్లవాడు పుట్టాడు పెరిగాడు అనే గ్రంథ రచయితలు ఎవరు అన్నప్పుడు సింపుల్గా జీన్ పియాజే. ఆ పిల్లవాడి పేరు జీన్ పియాజే. మరి కోల్బర్గ్, కోల్ అనగానే మోరల్, కోల్ అనగానే మోరల్. చూడండి, ప్రతి దాంట్లో కూడా మోరల్ డెవలప్మెంట్ అనే పదం మళ్ళీ రాదు కాబట్టి ఏమి ఇక్కడ ఉంది చూడండి, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సైకాలజీ కాదు, ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మోరల్, కోల్ మోరల్. చూడండి, ఇక్కడ 9 గ్రంథాలు ఈసారి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇది నోమ్ చామ్స్కీ. చూడండి ఒకసారి, నోమ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నోమ్ అంటే ఓం అని గుర్తుపెట్టుకోండి. ఓం అంటే ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం, ఒక హిందువులకు సంబంధించి. లాంగ్వేజ్ అనే పదం ఉన్నా, స్ట్రక్చర్ అనే పదం ఉన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అనే పదం ఉన్నా, స్ట్రక్చర్ అనే పదం ఉన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి నోమ్ చామ్స్కీ. చూడండి, స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజే. మరి ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ బాగా ఉంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి. మరియు ఇది బయాలజికల్ ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం నుంచి వస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం నుంచి వస్తుంది. భాష ఎలా వస్తుంది? పుట్టుకతోనే శిశువు ఏదో ఒక భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడు. కాబట్టి లాంగ్వేజ్ అనే పదం ఉన్నా, స్ట్రక్చర్ అనే పదం ఉన్నా, మరియు ఇన్హెరిటెన్స్ అంటే పెద్దల నుంచి వస్తున్నా, మరి భాషపై పట్టున్న గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి కార్ల్ రోజర్స్ రాసినటువంటి ఈ 5 గ్రంథాలు చూడండి, చాలా సింపుల్. కార్ల్ రోజర్స్ 80 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. అతనికి 80 ఇయర్స్, ఎందుకంటే ఫ్రీడమ్ టు లెర్న్ 80s. అతడు ఫ్రీగా ఉన్నాడు, 80 ఇయర్స్ రిటైర్మెంట్ అయింది కాబట్టి. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? కమింగ్ వస్తున్నాడు, ఆన్ ద వేలో ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన క్లయింటులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. సింపుల్గా కార్ల్ రోజర్స్ కార్లో వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. అతనికి 80 సంవత్సరాలు, ఆన్ ద వేలో ఉన్నాడు, కమింగ్ అంటే వస్తున్నాడు. ఎందుకంటే కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ చేయడానికి. ఎవరికి? క్లయింటులకు. చూడండి, ఇక్కడ ఏ వే ఆఫ్ బీయింగ్, ఆన్ ద వేలో ఉన్నాడు. చూడండి, బికమింగ్ అంటే కమింగ్, వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? క్లినిక్కి వస్తున్నాడు. ఎందుకోసం అంటే
క్లయింట్లకు థెరపీ చేయడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి. అతడు 80 years కాబట్టి కారులో వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. కార్ల్ రోజర్స్. ఇదే కథ మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి చాలు, మళ్ళీ మర్చిపోరు. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, HDE మరియు డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్. గ్రంథ రచయితలు 2 గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరయ్యా అంటే మనకు హావిక్ హరస్ట్. హా ఉంది కాబట్టి మీరు హ్యూ అని గుర్తుపెట్టుకోండి. హా యూ. మరియు డెవలప్మెంటల్ టాస్కులు కనుక సెట్ చేయకపోతే, టాస్కులు అంటే కృత్యాలు కనుక సరిగా చేయకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టాస్క్ డెవలప్మెంట్కు తగ్గట్టుగా టాస్కులు, వికాస కృత్యాలు సరిగా చేయకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మరి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. మరి హెరిడిటీ జీనియస్ కూడా గాల్టన్ అంటే గాడ్ ఎక్కడికో వెళ్ళిపోతారు, దాన్నే మనం లింక్ చేసి పెట్టుకోవాలి. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, వెతుకుతున్నారు, వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారంటే గాడ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సింపుల్. మరి హోవార్డ్ గార్డినర్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ఏ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మరి గార్డెన్లో ఒకే మొక్క ఉండదు, మల్టిపుల్ రకరకాల మొక్కలు ఉంటాయి. రైట్. డేనియల్ గోల్మెన్ రాసినటువంటి గ్రంథం ఒకటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అన్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. చూడండి, గోల ఉన్నప్పుడు మనిషి ఎమోషన్కు గురవుతాడు. ఎందుకు అంటే గోల ఉంది కాబట్టి. ఉపాధ్యాయుడు ఎమోషన్ గురవుతున్నాడు ఎందుకంటే కోపం వస్తుంది సార్కు. వై అంటే ఎమోషన్, ఇక్కడ గోల ఉంది కాబట్టి. చార్లెస్ స్పియర్మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ స్పియర్మ్యాన్. ఇంతే చూడండి. థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. చూడండి, థార్ ఎడారిలో థర్స్టీ అంటే దాహం వేసినా కానీ నీళ్లు ఉండవు. మరి నీరు అనేటువంటి ఏమిటి? ప్రైమరీ నీడ్, ప్రాథమిక అవసరం. థర్స్టీ, హంగ్రీ అంటే ఆకలి, థర్స్టీ అంటే దాహం. మరి థార్ ఎడారిలో థర్స్టీ అయినా నీళ్లు ఉండవు. నీళ్ళు అనేటువంటి ఏమిటి? ప్రైమరీ నీడ్స్ కాదా? ప్రాథమిక అవసరాలు, గాలి, నీరు, నిద్ర, లైంగిక అవసరాలు. మరి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ఇది చాప్లిన్ ప్లేన్ డిక్షనరీ మొత్తం ప్లేన్గా ఉంది. మరి అది ఆ డిక్షనరీ ఇది సైకాలజీ కాబట్టి పి అంటే సైకాలజీ. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయితలు ఇద్దరున్నారు. చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయితలు ఇద్దరున్నారు. ఒకటి గ్రహం వల్లాస్, రిచర్డ్ స్మిత్. చూడండి ఇక్కడ గ్రహం అంటే గ్రహాలు, ఉపగ్రహాలు. గ్రహం బొమ్మను మనము స్మూత్గా వేయాలనే థాట్ వచ్చింది. ఎవరికి అంటే వల్లాస్కి. ఎందుకంటే వల్లాస్ ఇస్తాడు రేపు ఎగ్జామ్లో, గ్రహం ఇవ్వకపోయినా సరే. కాబట్టి వల్లాస్కి స్మూత్గా గ్రహం బొమ్మ వేయాలనే థాట్ వచ్చింది. బొమ్మ అంటే ఆర్ట్, థాట్ అంటే ఆలోచన, ఏదో ఒకటి ఉంటుంది మనకి. మరి జాన్ హాల్ట్ చూడండి, ఆయన రాసిన గ్రంథం ఏది అన్నప్పుడు హౌ చిల్డ్రన్ ఫెయిల్. పిల్లలు ఒక్కసారి నీ ఫెయిల్ అయితే హాల్టే టాక్ వస్తుంది తల్లిదండ్రులకు. జాన్ అంటే ప్రాణం పోతుంది తల్లిదండ్రులకు. ఒకసారి మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అన్నప్పుడు ఫ్రాంకిల్. పోలీసులు సర్చ్ చేస్తున్నారు, దొరికితే కిల్ చేస్తారు. కిల్ అంటే చంపేస్తారు. సర్చ్ అంటే వెతకడం, దొంగల్ని వెతకడం, కిల్ చేస్తారు. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిప్పర్డ్ బీర్స్ పర్డ్ అంటే పాడైపోయింది. మైండ్ పాడైపోతే మనుషులు ఏం తాగుతారో మీకు తెలుసు. మైండ్ పాడైపోతే క్లిప్పర్డ్ పాడైపోతుంది. చూడండి, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్, డెసికో అండ్ క్రాఫర్ట్. డెసి అంటే డిఎస్సిలో సైకాలజీ ఉంటుంది. మరి లెర్నింగ్ అంటే క్రాపర్ట్ అంటే పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి.
క్రాపర్ట్ అంటే పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. కాబట్టి లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే సింపుల్గా థార్నడైక్ అనగానే మీరు మ్యాథ్స్ గుర్తుపెట్టుకోవాలి. సైకాలజీ ఎలాగో తెలుసు మీకు, థార్నడైక్ అనగానే మీకు తెలుసు సైకాలజిస్ట్ అని, కానీ మీరు మ్యాథ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. థార్నడైక్ అనగానే మీరు మ్యాథ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు సార్ అంటే చూడండి, ప్రిన్సిపల్స్ ఉంటాయి మ్యాథ్స్లో, నియమాలు, ఆల్జిబ్రా మ్యాథ్సే, మెజర్మెంట్ కొలవడం మ్యాథ్సే, తర్వాత అర్థమెటిక్ కూడా మ్యాథ్సే. మీకు ఆల్రెడీ తెలుసు, ఎడ్యుకేషనల్ సైకాలజీలో అతను చదివారు. యానిమల్ ఇంటెలిజెన్స్ అంటే పిల్లిపై చేశాడు. యానిమల్ అనే పదం వస్తే థార్నడైక్ పిల్లిపై చేశాడు కాబట్టి యానిమల్ ఇంటెలిజెన్స్. మరి ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్స్, ఆల్జిబ్రా, మెజర్మెంటు, తర్వాత వచ్చేసి అర్థమెటిక్ ఇన్ని పదాలు వస్తే కనుక మీరు థార్నడైక్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి Pavlov, the conditioned reflex, the work of digestive glands. మనిషి లోగా ఉన్నాడు, లో కండిషన్లో ఉన్నాడు, చాలా డల్లుగా ఉన్నాడు. లోగా ఉన్నప్పుడు డైజెషనే కాదు, ఎందుకంటే తింటే కదా, డైజెషనే కాదు కరెక్ట్గా, ఎందుకంటే లో కండిషన్లో ఉన్నాడు, లోగా ఫీల్ అవుతున్నాడు, తినబుద్ధి కావట్లేదు. బిఎఫ్ స్కిన్నర్ చూడండి, ఇక్కడ 4 గ్రంథాలు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, వర్బల్ బిహేవియర్. బిహేవియర్ అనే పదం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. మరి బిఎఫ్ స్కిన్నర్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోండి? విన్నర్ అని గుర్తుపెట్టుకోండి. విన్నర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? చాలా పాజిటివ్గా ఉంటుంది. మరి విన్నర్ ఎప్పుడే కానీ నేర్చుకునేటప్పుడు, ఉపయోగించేటప్పుడు టెక్నాలజీని బాగా ఉపయోగిస్తాడు, టెక్నాలజీని ఉపయోగిస్తాడు. ఎందుకంటే స్కిన్నర్ అంటే మీరు విన్నర్ అని గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి. కోహ్లీ, మీకు తెలుసు కోహ్లీ క్రికెటర్, గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పేరు సేమ్ కోహ్లీ. ఏప్స్ అంటే యాపిల్స్ బాగా తింటాడు కాబట్టి ఎంతమంది గెస్టులు వచ్చినా సరే ఫోటోలు దిగుతూ ఉంటాడు. గెస్ట్, ఎందుకంటే గెస్టాల్ట్ అనే పదం 2 చోట్ల ఉన్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏప్స్ అన్నప్పుడు, ఏప్స్ అంటే యాపిల్స్ అన్నప్పుడు కోహ్లీ మీకు తెలుసు. కోపం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోపం ఉన్నప్పుడు గ్రోత్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు, ప్రిన్సిపల్స్ను కోల్పోతాం, అంటే సహనాన్ని కోల్పోతాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ తర్వాత ఉంది, గెస్టాల్ట్ ముందు లేదు. ప్రిన్సిపల్స్ కోల్పోతాం, ప్రిన్సిపల్స్ ముందుండాలి, ఉన్నప్పుడు మాత్రమే కోఫ్కా. తర్వాత చూడండి, ఇక్కడ గెస్టాల్ట్ అనే పదం 2వ ఉంది, మొదట ఉన్నప్పుడు అది మనకు కోహ్లీ. మరి వర్దిమీర్ అంటే అమీర్ అంటే ధనవంతుడు. చూడండి, ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రెమినిసెన్సెస్ ప్రొడక్టివ్ థింకింగ్. చూడండి, అమీర్ ధనవంతులు హిస్టరీలో నిలిచిపోతారు ఒకటి. మరి ఎర్లీగా ప్రొడక్ట్స్ అంటే వస్తువులన్నీ ముందే తీసుకుంటారు, ఎందుకంటే ధనవంతులు కాబట్టి. ఏ వస్తువు అయినా వాళ్ళ ఇంట్లో ముందే ఉంటుంది, చిన్నప్పుడే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మిలాడ్ అండ్ డీలాడ్ చూడండి, సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనగానే మిలాడ్ అండ్ డీలాడ్ అంటే మీలా ఇమిటేషన్ చేస్తాడు, మీలాగా ఇమిటేషన్ చేస్తాడు. మీలాడ్ అండ్ డీలాడ్, లాడ్ అనే పదం ముందు గుర్తుపెట్టుకోండి, మీలాగా ఇమిటేషన్ చేస్తాడు కాబట్టి. ఆల్బర్ట్ బండూరా 2 గ్రంథాలు రాయడం జరిగింది, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు సైకలాజికల్ మోడలింగ్. ఆల్బర్ట్లో నేను ఆల్ అనే పదం తీసుకున్నాను, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. ఆల్ అంటే అన్నిటిలో ఉంటే అతనికి మూర్తిమత్వం ఉండదా? మరి మూర్తిమత్వంతో పాటు అతడు అందరికీ మోడల్గా ఉంటాడు. అతనికి ఎలా ఉంటాడో మోడల్గా ఉంటాడు, అందరికీ మోడల్గా ఉంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, లే మిజరబుల్స్ గ్రంథ రచయిత ఎవరంటే విక్టర్ హ్యూగో. లే మిజరబుల్స్ గ్రంథ రచయిత ఎవరు? విక్టర్ హ్యూగో. చూడండి, విక్టర్ హ్యూగో. మిజరబుల్స్ అంటే మైసర్ అంటే ఎవరు? పిసినారి డబ్బులు కట్టాల్సి వస్తుందని అందరికంటే ముందు లేచిపోతాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు మైసర్ కాబట్టి. మరి ప్యారడైజ్ లాస్ట్ జాన్ మిల్టన్ అంటే మీకు తెలుసు, థర్మస్ ఫ్లాస్క్ పేరు మిల్టన్.
లేదా మిల్స్ గుర్తుపెట్టుకోండి, మిల్స్ కానీ గుర్తుపెట్టుకోండి. మరి మిల్టన్ మనకు థర్మస్ ఫ్లాస్క్లో టీ తెస్తాం. మిల్స్ అంటే భోజనం ఎక్కడ చేస్తున్నాం? ప్యారడైజ్ హోటల్లో మనం భోజనం చేస్తున్నాం. ఆన్ మెమొరీ హెబ్బింగ్ హాస్, హెబ్బింగ్ హాస్. హెబ్బింగ్ అంటే బిగ్ మెమొరీ ఉండాలి, అందరికి కూడా పెద్ద మెమొరీ ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి, లాంగ్ టర్మ్ మెమొరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్. చూడండి, ఇది ఆల్రెడీ వచ్చినట్టు ఏమో నాకు గుర్తున్నాయి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేది ఆల్రెడీ మనకు ఇక్కడ వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ వచ్చింది. చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్ అంటే గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్. అదే మనకు సైకాలజీ అనే పదం ఉండి ఆర్ట్ అని ఉంటే, సైకాలజీ అనే పదం ఉండి ఆర్ట్ అనే పదం ఉంటే మనకు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే వైగాట్స్కీ. థాట్ అండ్ లాంగ్వేజ్ ఇది కూడా వచ్చింది మనకు. లాంగ్వేజ్ అండ్ థాట్ చూడండి ఒకసారి, లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అండ్ థాట్ చామ్స్కీ. లాంగ్వేజ్ అనే పదం ముందుంటే చామ్స్కీ, లాంగ్వేజ్ అనే పదం తర్వాత ఉంటే, లాంగ్వేజ్ అనే పదం తర్వాత ఉంటే మనకు వైగాట్స్కీ. చూడండి, థాట్ అండ్ లాంగ్వేజ్. వై అంటే రివర్స్ ఉంది కాబట్టి, వై అంటే రివర్స్ ఉంది కాబట్టి. రిమెంబరింగ్ అంటే గుర్తు పెట్టుకోవడం. మనకు లేటుగా గుర్తొస్తాయి, ఏమైనా గుర్తుపెట్టుకుంటే లేటుగా గుర్తుకొస్తాయి, బాగా లేటుగా గుర్తుకొస్తాయి. ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. ఎక్సెప్షనల్ అంటే వదిలివేయబడడం, వదిలివేయబడ్డ పిల్లలు. మళ్ళీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? శ్యామల్ కిర్క్, కిరికిరి చేస్తే, గొడవ చేస్తే వదిలివేస్తారు. శ్యాముల్ అంటే శ్యామ్ అంటే సాయంత్రము పిల్లల్ని వదిలివేస్తారు. ఎక్సెప్షనల్ అంటే వదిలివేయబడ్డ పిల్లలు. రైట్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటారు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ప్రాసెస్ అంటే ఒక పద్ధతి, అది నా అంటే నార్మల్ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ కాదు. బ్రూనర్లో నా ఉంది కాబట్టి నార్మల్ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్. మరియు సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఎంసీఎఫ్లో నేర్చుకుంటాం. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. రవీంద్రనాథ్ ఠాగూర్ సివిల్స్కు సెలెక్ట్ అయ్యాడు అని గుర్తుపెట్టుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ సివిల్స్కు, ఎందుకంటే విశ్వకవి కాబట్టి. విశ్వం అంటే ప్రపంచం, సివిల్ సొసైటీ అంటే కూడా ప్రపంచం. సివిలైజేషన్ అంటే ప్రపంచీకరణ అన్నట్టుగా, నగరీకరణ, సమాజీకరణ అంటే, ఎందుకంటే అతను విశ్వకవి కాబట్టి, విశ్వకవి. సో ఇవి గ్రంథాలు. మరొక విషయం, ఇవన్నీ కూడా మనకి పుస్తకం సిద్ధంగా మార్కెట్లో ఉంది. ఇది అందరికి కూడా చదవాల్సినటువంటి పుస్తకం, ఎన్నో రోజులు కష్టపడి రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకం చదివితే మీరు మరో పుస్తకం వైపు చూడాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ మారింది కాబట్టి. దయచేసి మిత్రులారా, అందరు కూడా దగ్గర గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి. దీంట్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది, కొత్త కొత్త టాపిక్లు. అందుకే మనం హడావిడి చేయకుండా చాలా ఆలస్యంగా పుస్తకాన్ని విడుదల చేశాం. అందరూ టాపర్ల దగ్గర ఉన్నటువంటి పుస్తకం, సమగ్రమైన పుస్తకం. మరియు ఐసీటీలో కూడా మార్పులు చేయడం జరిగింది, కొత్త టాపిక్లు యాడ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఉచిత పరీక్షలు రాయండి. చాలామంది తెలుసు మీకు, ఇది మన సైకాలజీ ఏపీటెడ్ సైకాలజీ కోర్సు. ఈ సైకాలజీ కోర్సు ఓపెన్ చేయగానే మనకు మీరు ఉచిత పరీక్షలు రాయవచ్చు. అతి త్వరలో ఆ తేదీ అనౌన్స్ చేస్తాం. కోర్స్ క్లాసెస్ వినండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక్కసారి విని పుస్తకం చదివితే చాలు, 100% మాది గ్యారంటీ. మరి డిఎస్సి చదివే వారికి కూడా మన పుస్తకం మార్కెట్లో ఉంది. మన పుస్తకాలన్నీ కూడా యాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీ ఇంటి దగ్గరికి వస్తుంది. మీరు వెంటనే బుక్ చేసుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి.